మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటండి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా, ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు. లేదు, రవాణా శాఖలో 100 మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారి నన్ను అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్టు చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా
మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్